హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ జ్యోతి. ఫ్రెండ్స్, రైస్లో కానీ రోటీస్లో కానీ చపాతీస్లో కానీ సింపుల్గా చేసుకునే పప్పు కర్రీస్లో దోసకాయ పప్పు ఒకటి. ఈ దోసకాయ పప్పుని మనం ఫంక్షన్స్లో కూడా ఎక్కువగా చేస్తూ ఉంటాం. ఈ పప్పు కర్రీని మనం సింపుల్గా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇందుకు గాను ముందుగా కుక్కర్ని తీసుకుని దీంట్లోకి హాఫ్ కప్ వరకు కందిపప్పుని తీసుకుంటున్నాను. ఈ కందిపప్పుని నీళ్లు పోసేసి శుభ్రంగా వాష్ చేసేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న ఈ నీటిని వార్చేసి దీంట్లోకి తగినన్ని నీళ్లు పోసుకోవాలి. ఇక్కడ నేను నీటిని మళ్ళీ పప్పు ఉడికిన తర్వాత మన పప్పు ఎంత కావాలో అంత క్వాంటిటీని డైరెక్ట్గా పోసేసుకుంటున్నాను. 1/4 టీ స్పూన్ పసుపును వేసుకోవాలి. దోసకాయని చెక్కు తీసేసి విత్తనాలు తీసేసి ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఒక టమాటాను ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని 2 టీ స్పూన్స్ వరకు కారం వేసుకోవాలి. కొంచెం చింతపండును వేసుకోవాలి. దీనివల్ల పులుపు తగిలి టేస్ట్ అనేది చాలా బాగొస్తుంది. కుక్కర్కి లిడ్ పెట్టేసి స్టవ్ మీద పెట్టేసుకుని స్టవ్ ఆన్ చేసేసుకొని వెయిట్ పెట్టేసుకుని 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. 5 విజిల్స్ అయితే పప్పు అనేది చక్కగా ఉడికిపోతుంది. చూడండి, 5 విజిల్స్ తర్వాత పప్పు అనేది ఎంత చక్కగా ఉడికిపోయిందో చూడండి. వాటర్ ఎక్కువ పోసాం కదా, ఈ వాటర్ని ఇలా పక్కకు తీసేసుకోవాలి. ఇక్కడ నేను వేరే ఏ వాటర్ కూడా యూజ్ చేయటం లేదనమాట. ఇప్పుడు డైరెక్ట్గా ఈ నీటిని మనము పప్పులోకి వాడుకుంటామన్నమాట. ఈ పప్పును తీసేసి పప్పు కొంచెం మెత్తగా అవ్వడానికి కొంచెం ఈ పప్పుని పప్పు గుత్తి ఉంటుంది కదా, పప్పు గుత్తితో కానీ లేకపోతే ఇలా చెంచాతో కానీ మెత్తగా రుబ్బేసుకోవాలన్నమాట. చూడండి, ఇలా మెత్తగా అయిన తర్వాత మనం పక్కకు తీసి పెట్టుకున్న నీటిని ఇందులోనే పోసేసుకొని ఇందుకు తగినంత ఉప్పును వేసుకోవాలి. ఉప్పు కారం అనేది మన రుచికి తగ్గట్టు వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని దీనికి తాలింపు పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని కడాయికి పెట్టుకొని దీంట్లోకి తగినంత నూనెను పోసుకొని 8-10 వరకు ఉల్లిపాయలను వేసుకొని వేగనిచ్చిన తర్వాత 1 టీ స్పూన్ వరకు జీలకర్రను, 1 టీ స్పూన్ ఆవాలను వేసుకుని 4 పచ్చిమిరపకాయలు స్ప్లిట్ చేసుకుని కొంచెం కొత్తిమీరను కొంచెం కరివేపాకులు వేసుకుని చెంచాతో మిక్స్ చేసుకుంటూ ఈ ఇంగ్రీడియంట్స్ని ఆయిల్లో కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు మంట తీసేసి 2 ఎండుమిరపకాయలను ముక్కలుగా కట్ చేసుకుని వేసుకొని ఈ వేడిలోనే కొంచెం వేగితే ఎండుమిరపకాయలు మాడకుండా ఉంటాయన్నమాట. ఇప్పుడు కొంచెం ఇంగువ కూడా వేసేసి ఈ వేడిలోని చెంచాతో మొత్తం మిక్స్ చేసుకుంటే మన తాలింపు తడక బగారా అంటారు, ఈ బగారా అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం రుబ్బి పెట్టుకున్న పప్పులో మన ఈ తాలింపును బగారాను వేసేసుకొని మన పప్పును మిక్స్ చేసేసుకుంటే మన దోసకాయ పప్పు అనేది రెడీ అయిపోతుంది. ఈ దోసకాయ పప్పు అనేది మనం ఇందులో చింతపండు వేసాం, టమాటా వేసాం, కొంచెం పులుపు తగులుతూ సూపర్ టేస్టీగా ఉంటుంది. అన్నంలో కానీ చపాతీస్లో కానీ పులుపంలో కానీ చాలా టేస్టీగా ఉండే ఈ పప్పుని మనం సింపుల్గా చేసుకునే పప్పు కర్రీస్లో ఒకటిగా చెప్పుకోవచ్చు. ఈ పప్పుని ఫంక్షన్స్లో కూడా ఈజీగా చేస్తారు.